భీష్ముడికి అర్జునుడికి జరుగుతున్న ఈ ద్వంద్వ యుద్ధం అంటే ఎప్పటికీ ఇక ఆగదేమో, ఇక ఇది ఇలాగే కొనసాగుతుందేమో అనే ఒక ఆలోచన భీష్ముడికి వచ్చేసింది. ఎందుకంటే ఎన్ని బాణాలు భీష్ముడు వేస్తున్నా అర్జునుడు ఆ బాణాలని గాల్లోనే కొట్టేయగలుగుతున్నాడు తప్ప ఆ బాణాలు తిరిగి వచ్చి కింద కూడా పడట్లేదు. భీష్ముడే కాక భీష్ముడి చుట్టుపక్కన ఉన్న ఆ రక్షక భటులందరూ వేస్తున్న బాణాలను కూడా నిగ్రహించగలుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఏంటంటే అర్జునుడు చేస్తుంది కేవలం ఒక డిఫెన్స్ ప్లే మాత్రమే. ఇక భీష్ముడు ఎప్పుడైతే ఈ 1.5-2 గంటల యుద్ధం అంటే మధ్యాహ్నానికి ముందు జరుగుతున్న యుద్ధం వరకు కూడా ఇంకా ఇది ఒక కొలిక్కి రాదు, ఈ అర్జునుడితో మనం బాణాల చేత అర్జునుడిని కేవలం నేనైతే నిగ్రహించలేను అని అనుకున్నాడు. ఇంకిప్పుడు ఇమీడియట్లీ కౌరవుల వైపు భీష్ముడి దగ్గరికి ద్రోణాచార్యుడు వచ్చేసాడు. ద్రోణాచార్యుడిని ఇంకా మన మిగతా వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలవవలసినది అనగానే ఇప్పుడు భీష్ముడు మధ్యలోంచి యుద్ధం చేస్తుంటే శల్యుడు వచ్చాడు. భీష్ముడి యొక్క రైట్ సైడ్ ఉన్నాడు, ద్రోణాచార్యుడు భీష్ముడి యొక్క లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. ఆ శల్యుడి పక్కకి దుర్యోధనుడు వచ్చాడు. దుర్యోధనుడు వెనకాల కంప్లీట్లీ ఈ కౌరవుల యొక్క 99 మంది బ్రదర్సు, కౌరవుల బ్రదర్స్ దుర్యోధనుడు వెనకాలన్నారు. ఇక రైట్ సైడు అశ్వత్థామ అంటే ఎవరైతే ఈ అశ్వత్థామ వెనకాలన్నాడో ఆ గరుడ వ్యూహానికి ఇప్పుడు వచ్చి భీష్ముడు వెనకాల నిచ్చున్నాడు. ప్లస్ ఎవరూ ఊహించినట్టుగా అశ్వత్థామకు కాంప్లిమెంటింగ్గా కౌరవుల్లో ఒకడైన వికర్ణుడు అశ్వత్థామ కాంప్లిమెంట్ చేస్తూ భీష్ముడి యొక్క లెఫ్ట్, భీష్ముడి యొక్క రైట్ వీళ్ళందరూ నించొని వీళ్ళ సైన్యం మొత్తం కూడా ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యి ఇక వీళ్ళందరూ అర్జునుడి వైపుకి భీకరంగా అంటే ఎవరికి తోచిన బాణాలు వాళ్ళు వేసేస్తున్నారు. ఆ బాణాలు ఎవరు ఎన్నెన్ని బాణాలు వేస్తున్నారో వాటి సంఖ్య ఉంది. విశేషంగా ఎప్పుడూ ప్రయత్నించని వాడైన దుర్యోధనుడు అర్జునుడి వైపుకి ఏకకాలంలో 500 బాణాలు వేసేస్తున్నాడంట. ఇంతమంది కలిసి బాణాలు వేస్తున్న అర్జునుడు కంప్లీట్లీ ఆ బాణ పరంపరని నిగ్రహించగలుగుతున్నాడనేది వాళ్ళకి జీర్ణం కాని ఒక నిజం. అంటే ఇప్పుడు అర్జునుడు చేస్తున్న యుద్ధం కేవలం ఒక డిఫెన్స్. అర్జునుడంతట అర్జునుడు అస్త్రాలు వేయట్లేదు, బాణాలు వాళ్ళ వైపుకు సంధించట్లేదు. కేవలం వాళ్ళేస్తున్న బాణాలకి ఈయన చేస్తున్నది ఒక బ్యాటింగ్.